అందరికీ జై హింద్. నా చిన్న ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది, అది ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. బావి దగ్గర నుండి సాయంత్రం పాలిచెబ్బరని ఇంటికి కొట్టుకొచ్చేది. అప్పుడు కొట్టుకుంటా వస్తుంటే అప్పట్లో హలో బ్రదర్స్ సినిమా రిలీజ్ అయింది. అలా పాటలు అన్నీ సూపర్ హిట్ అయినాయి. అలా ఒక పాట కన్ను పిట్టరు కన్ను కొట్టరు అనే సాంగ్ నేను పాడుకుంటా వస్తున్నా. విలేజ్లకు ఎంట్రీ కాగానే అంటే ఆ ఇంట్లో శివశక్తి ఉండేది. ఏంద్రు పొగరా బల్పా, నన్ను చూసి కనిపెట్టరు కన్ను కొట్టరు అని పాట పాడుతున్నావు అని నన్ను వాయించుడు పెట్టింది. ఓరే బాబు, ఈమెకెట్లా తగులుకున్నారా బాబు అనుకున్నా. ఆ నుండి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయినా. వారం రోజులు కాగానే నాకు జ్వరం, మోషన్స్ అయినాయి. మా డాడీ అప్పుడు వైద్యం తక్కువ కదా, అప్పుడు చిన్న ఉన్నప్పుడు 90s, 80s. అయితే ఏమన్నా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ శివశక్తి దగ్గరికి తీసుకెళ్తాడు, లేదంటే బయలుదేరి దగ్గరికి తీసుకెళ్తాడు. పూరానికి ఏమైనా గాలి ఇట్లా సోకిందేమో అని తీసుకపోతే శివశక్తి దగ్గర పోగానే రా కన్ను పెట్టరు కన్ను కొట్టరు రా కూర్చుంది రా అని అన్నది. ఇట్లా కళ్ళు మూసుకున్నది, పసుపు పెట్టింది, ఊహించుకొని మా అయ్యన అన్నది, పెద్దయ్య మీవనికి చేతబడి చేసిళ్ళు, ఎమ్మటి ఒక ఫుల్ బాటిల్ తీసుకురా, నల్ల కోడి తీసుకురా, 10 గుడ్లు తీసుకురా అన్నది. మా అయ్య ఉరికి తీసుకురాగానే టకాటక 2 ఆమ్లెట్లు వేసింది, 2 పెగ్గులు వేసింది, 2 ఆమ్లెట్లు గడుక్కున మింగేసి 50 మండలు అందుకొని నిమ్మకాయ కూసి అటు ఇటు పెట్టింది, ఒక కొబ్బరికాయ కొట్టింది, అటు పెట్టింది ఇటు పెట్టింది, పెట్టి ఇక అందుకుంది. ఇక నువ్వు కడతా అంటే అవ్వ సత్తిరా, అవ్వ అయ్యా సత్తిరా, అయ్యారని తీసుకపో, ఇక్కడ నేను బతకలేను, ఇది పగ తీసుకున్నట్టు ఉన్నది, ఇది తంచుతుంది, నన్ను డాక్టర్ దగ్గర తీసుకోపో. మా అయ్య అంటాడు, నీ తెల ఊకోరా, నీకు మోషన్స్ అవన్నీ ఎందుకైతున్నాయి అనుకుంటావు, చేతబడి ఎత్తిన అట్లా అవుతుంది అని మా అయ్య. పోతాన్న 10,000 ఎబా, కన్నెపిట్ట వచ్చినాదే ఎబా, పాలపిట్ట వచ్చినాదే ఎబా, పోతాన్న 10,000 ఎబా, ఉస్సు అని దంచుడు పెట్టింది నన్ను. ఈ పిల్ల అవ్వ సత్తినే, అయ్య సత్తినే, నేను బతకలేను అయ్యా, నన్ను ఎతకపోరు అయ్యా, ఇది సంపుతారు అయ్యా, ఎంత చెప్పినా మా అయ్య వినపోయేది. ఉస్సు అని దంచుడు పెట్టేది. ఉస్సు గాలిపోను, నన్ను చంపుతారు అయ్యా, ఇది మనసులో పెట్టుకొని కొడుతున్నారు అయ్యా అని చెప్తే ఇంటలేరా అయ్యా, ఇది తీసుకుపోరో జల్దీ ఇక్కడి నుంచి అని చెప్తే మా అయ్య, నీకు ఈడ తప్ప ఇంకేడ తక్కువ బిడ్డ అని మా అయ్య. వద్దు నన్ను చంపుతారు అయ్యా, ఇది పాలపిట్ట కనిపిట్ట అంటే అర్థమైతలేదా, పాట పాడినందుకు మనసులో పెట్టుకొని కొడుతున్నారు అయ్యా అంటే ఇంటలేడు. లాస్ట్కి ఏమైంది, ఇక అది దంచుడు పెడితే నేను భరించలేక నీ అవ్వ ఏమనగా అని అటు ఇటు దన్నేసి ఒకటే పారిపోడియా, నన్ను ఇరుగా తీసింది పోయా. నా జీవితంలో ఇంకొకసారి పాట పాడనని డిసైడ్ అయిపోయినా, ఇంకొకసారి ఎప్పుడు ఎవరింటికాడికి పోయినా కానీ పాట పాడు బంద్ చేసినయ్యా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఏమైనా సంఘటనలు మీకు జరిగి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, అందరికీ జై హింద్.